హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఆ పరమేశ్వరుడు లింగోద్భవంలో ఆవిర్భవించినటువంటి మహాపర్వదినమైన మహాశివరాత్రి నాడు శివలింగం పెట్టుకొని ఇంట్లోనే మనము సులువుగా అభిషేకం ఎలా చేసుకోవాలి, అందుకు కావాల్సిన సామాగ్రి, ఏ ద్రవ్యాలతోటి అభిషేకించడం వలన ఏమి ఫలితాలు కలుగుతాయి, ఇంకా మారేడు దళము మరియు బిల్వపత్రము యొక్క విశిష్టత, అవి సమర్పిస్తే ఏమి జరుగుతుంది, ఎన్నో విశేషాలతోటి ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని. కొంచెం నీళ్లు సమర్పించిన జోలు పొంగి పొరలిపోయి మనల్ని అనుగ్రహిస్తాడు అండి పరమశివుడు, ఆ బోలా శంకరుడు. మహాశివరాత్రి నాడే కదండి, ఇంట్లో కూడా మనం ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు సోమవారం రోజు లింగం ఉంటే ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. అభిషేకంకి కావాల్సిన పదార్థాలు మనకి పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, పంచామృతాలు, మనం ఇంట్లో ఉన్న ఏ యొక్క పండ్ల రసమైనా తీసుకోవచ్చండి. అరటిపండు, రసం, కమల రసం, చెరుకు రసం, కొబ్బరి నీరు, ఆకు వేసిన నీటిని తీసుకున్నానండి నేనైతే. చింతలు, పువ్వులు, మారేడు దళమండి, ఇంకొకటి వచ్చేసి బిల్వపత్రము, కొబ్బరికాయ. ఇవండి మనకి అభిషేకానికి కావాల్సిన పదార్థాలు. సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం ఎక్కడైతే అభిషేకం చేయాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా మనము పీట వేసుకొని, పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని, తెలుపు లేదా ఎరుపు వస్త్రం పరుచుకొని, శివపార్వతుల ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని, ఆ ముందు అష్టదళ పద్మం వేసుకొని, ఆ పైన ఒకటి వెండి లేదా రాగి ఇత్తడి ప్లేట్ పెట్టుకొని, అందులో ఒక తమలపాకు పెట్టుకొని, ఆ పైన మనం ఇంట్లో ఉన్న శివలింగం పెట్టుకోవాలి. నందీశ్వరిని ఉన్నా కూడా చక్కగా పెట్టుకోవాలండి తప్పకుండా. శివలింగం తెచ్చుకుంటే ఎలా పడితే అలా కాదండి, ఇంటి యజమాని యొక్క బొటన వేలి సైజు ఉన్నంత తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి. శివలింగం ఉంటే నిత్య దీపారాజన చేసుకోవాలి. కుదరనప్పుడు ఒక వెండిది కానీ ఏదైనా దాంట్లో నీళ్లు పోసి నీళ్ళల్లో లింగం పెట్టి ఉంచుకోవాలి. లేదు అంటే తులసి కోటలో పెట్టి ఉంచాలంటండి. ఈ విధంగా తమలపాకు మీద పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత దీపానికి అన్నీ సిద్ధం చేసుకొని దీపం వెలిగించుకున్న తర్వాత ముందుగా మనము నీటితోటి శుద్ధి చేసుకోవాలండి. గంధము, బొట్టు పెట్టుకొని చక్కగా పెట్టుకొని నీటితోటి శుద్ధి చేసుకోవాలి. నీటితోటి శుద్ధి చేసుకున్నాక అభిషేకం చేసుకోవాలి. ఎందుకంటే అభిషేక ద్రవ్యాలను మనము ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి ముందుగా చక్కగా నీటితోటి శుద్ధి చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ తమలపాకు పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి. ముందుగా ఒకసారి నీటితోటి శుద్ధి చేసుకొని ఇప్పుడు ముందుగా పాలతోటి చేసుకుంటాము. పాకుతోటి కానీ లేదు అంటే వెండి స్పూను కానీ లేదు వెండి మనకి గ్లాసు గిన్నెలతోటి కానీ చేసుకోవచ్చండి మనం అభిషేకము. తోటి చేసుకోవడం వలన సర్వసౌఖ్యములు కలుగుతాయి, మనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. పెరుగుతోటి చేసుకోవడం వలన బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తాయి. అంటే మనకి ఎన్ని డబ్బులు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఎలా అండి, అందుకని పెరుగుతో అభిషేకించిన మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఆవు నెయ్యి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తేనెతోటి అభిషేకించిన తేజవృద్ధి కలుగుతుంది. తేజవృద్ధి అంటే మన ముఖంలో తేజస్సు పెరుగుతుందన్నమాట. చక్కెరతోటి చేయడం వలన దుఃఖ నాశనం కలుగుతుంది. మనం అంటే అందరికీ ఆకర్షణ పెరుగుతుంది. మన గురించి అందరూ కూడా చక్కెరంత తీయగా మన గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు. ఈ విధంగా పంచామృతాలతోటి చేయడం వలన మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. అమృతంతో చేసుకున్న తర్వాత మనము ఏ పండ్ల రసాలైనా సరే ఉపయోగించుకోవచ్చు, ఇంకా వేటితోటైనా చేసుకోవచ్చు. కుంకుమలతో చేయడం వలన మంగళప్రదమని, నేరేడి పండ్లతోటి వైరాగ్య ప్రాప్తి, మామిడి పండ్ల రసంతో దీర్ఘవ్యాధి నాశనం అవుతుంది, ఇంకా ఖర్జూర రసంతో శత్రునాశనం కలుగుతుంది. జలంతో చేయడం వలన సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. తోటి అభిషేకం చేయడం వలన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది. అసలు అన్నాభిషేకము ఆలయాల్లో చేస్తారండి, చూడడానికి 2 కళ్ళు కూడా చాలవన్నమాట, అంత బాగా చేస్తారు. అన్నాభిషేకం అయిన తర్వాత అన్నాన్ని అందరికీ ప్రసాదంగా పంచుతారు. ఈరోజు అన్నాభిషేకంతో చేయడం వలన మనము బతికి ఉన్నంత కాలం కూడా అన్నానికి లోటు ఉండదట. ఈ అన్నాన్ని వేడి అన్నంతో చేయకూడదండి, చల్లారిన అన్నంతో చేయాలి. ద్రాక్ష జలాభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యములు కలుగుతాయి. చెరుకు రసంతో చేయడం వల్ల ధనవృద్ధి అంటే ధనం వర్షంలా కురుస్తుందంట. ద్రాక్షరసంతో చేయడం వలన అనుకున్న పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగి సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఇంటా కూడా విజయం సాధిస్తారు. ఇన్ని రకాలు ఇవన్నీ చెయ్యలేము అనుకున్నా కూడానండి, ఉత్త నీళ్ళతోటి అభిషేకించినా చాలు. ఆలయాల్లో కూడా గర్భగుడిలో శివలింగం కాకుండా బయట కూడా శివలింగం ఉంటుందండి, అక్కడే చెంబు పెడతారు. నీళ్లు బట్టి అక్కడ చక్కగా మనము నీళ్లు పోసుకోవచ్చు. ఈరోజు మనం ఇంట్లో చేయలేకపోయినా కూడా మనము ఆలయాల్లో అభిషేకం చేయించుకోవచ్చు చక్కగా.
పండుతోటి చేయడం వల్ల మనకున్న దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. శివుడికి మనం ఆర్భాటంగా చేయపోయినా కొంచెం నీరు పోసినా పొంగిపోతాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు గరళం మింగాడు, హాలాహలాన్ని కంఠంలో ఉంచుకున్నాడు. దేవదానవులు పాలసముద్రం చిలికినప్పుడు అమృతం ముందు వచ్చిన హాలాహలాన్ని మాత్రం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన కంఠంలో నిలుపుకున్నాడు. అది ఎంతో వేడితో ఉంటుంది, అందుకే నీరు సమర్పిస్తే చల్లబడతాడని చెప్తారు. ఆయన మంచు కొండల్లో ఉంటాడని, ఎవరైతే ఈరోజు అభిషేకం చేస్తారో వారిని తన కుమారుడు అంత ఎంతో ప్రేమగా ప్రేమిస్తాడట. ఒక్కళ్ళు కూడా సులువుగా చేసుకునేది నీటితోటి శివుడికి ఎంతో ప్రీతికరమైన అభిషేకం. ఒక మాట అంటారు కూడా అండి పెద్దవాళ్ళు, జన్మతః శివరాత్రి అంటే మన జన్మలో ఒక్కసారైన శివరాత్రి చేసుకోవాలి అని. అభిషేకం చేసుకునేటప్పుడు నమ్మక చెమ్మకాలతోటి కానీ శివ అష్టోత్తరము లేదు ఏమి చేయలేము అనుకున్నా కూడా ఓం నమ శివాయ అని అనుకుంటూ మాత్రం చేయాలి. రసంతో చేయడం వలన అన్నింటా విజయం లభించి మనకు ఎటువంటి పనులు చేపట్టినా కూడా అడ్డంకులు లేకోకుండా సకల కార్యసిద్ధి జరుగుతుంది. రసంతో చేయడం వలన ధనవృద్ధి కలిగి ధనం వర్షంలా కురుస్తుంది. రసంతో చేయడం వలన ఆరోగ్యం, అభిషేకం చేయడం వలన నష్టపోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంకా రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములు కలుగుతాయి. ఒక్క ద్రవ్యంతో ఒక్కొక్క ఫలితంగా ఉంటుంది. ఈ విధంగా మనము అన్నిటితోటి అభిషేకం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఎందుకంటే మనము ఇది ఆ శివుణ్ణి అభిషేకం చేసిన దీన్ని మనం ప్రసాదంగా ఇంట్లో అందరము స్వీకరించాలి. కాబట్టి తీసుకున్న తర్వాత మనము మళ్ళీ తమలపాకు మీద పెట్టుకొని నీటితోటి శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ తమలపాకు మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు గంధంతో చేసుకోవాలి. గంధంతో చేయడం వలన చక్రవర్తిత్వము కలిగి ఉదర సంబంధిత రుగ్మతలన్నీ తొలగిపోతాయి. గంధంని ఇంట్లో అందరూ కూడా నుదుటిని పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కూడా మనము అవన్నీ తీసి ఒక పక్కన పెట్టుకొని మనము వాడుకోవచ్చు కూడా. ఆ గంధాన్ని ప్రతిరోజు మనము బొట్టుగా పెట్టుకోవచ్చు. తర్వాత నీటితోటి శుద్ధి చేసుకొని మళ్ళీ తమలపాకు పెట్టుకొని ఇప్పుడు మనము విభూదితోటి చేసుకోవాలి. అంటే ఆ శివునికి ఎంతో ఇష్టమైనది విభూదిని. బోలా శంకరుడు ఒళ్ళంతా విభూది రాసుకొని ఉంటాడు, అందుకే విభూదితో చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. విభూదిని అంతా తీసుకొని ఒక బాక్స్లో ఏమన్నా భద్రంగా పెట్టుకుంటే మనకి ఏదైనా అనారోగ్యాలు కలిగినప్పుడు, ఏదైనా బాగోనప్పుడు, ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే మనకు అంతా శుభం జరుగుతుంది. అంతా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి నీటితోటి చేసుకోవాలండి. కొబ్బరి నీటితోటి చేయడం వల్ల సకల సంపదలు కలిగి మనకున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. నీటితోటి చేసిన తర్వాత ఇప్పుడు నేను బిల్వ దళం వేసిన నీటితోటి చేస్తున్నానండి. బిల్వ దళంతోటి చేసిన నీరుతోటి చేస్తే ఈ జగత్తులో ఉన్న అన్ని తీర్థాలతో స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఆ స్వామివారికి ఈరోజు 3 ఆకులతోటి కూడినటువంటి దళాన్ని సమర్పిస్తే అంత పుణ్యం కలుగుతుంది. త్రిజన్మ పాప సంహారం మనకి అక్కడే ఉంటుందండి. త్రిదళం త్రిగుణాకరం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రంలో కుడివైపున శివుడు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై ఉంటారు. ఈ బిల్వ ఆకుల్ని మనము సోమ, మంగళ, శుక్రవారాల్లో రాత్రి సమయాల్లో కోయకూడదు. ఒకసారి లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేయగా అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదిస్తాడు. నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు, బిల్వదళంలో నువ్వు కొలువై ఉంటావని వరమిచ్చారు. అందుకే బిల్వదళం ఒక్కటి సమర్పిస్తే చాలా మంచిది. ఇంకా మారేడుకి శివప్రియ అనే పేరు కూడా ఉంది. వృక్షం సమర్పిస్తే మన వంశం కూడా వృద్ధి అవుతుంది. ఇంకా శనీశ్వరుడు కూడా మన దగ్గరకు రాలేడంట. శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలతో పూజిస్తే విశేష ఫలితాలు కూడా కలుగుతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఈ నీటిని ఇంట్లో అంతా జల్లుకొని మన మీద కూడా జల్లుకొని తీసుకువెళ్ళి చెట్లో పోయాలండి. పడితే అక్కడ పోయకూడదు. ఇప్పుడు అవన్నీ పోసిన తర్వాత చక్కగా మనము నీటితోటి శుద్ధి చేసుకొని ప్లేట్ కూడా చక్కగా కడుక్కొని మళ్ళీ కొత్త తమలపాకు వేసుకొని ఆ పైన మనము శివలింగాన్ని, నందీశ్వరిని పెట్టుకొని అంటే మనం చక్కగా విభూదితోటి కుంకుమతోటి బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని స్వామివారికి సంబంధించినవి అన్నీ చదువుకుంటా మనము పువ్వులు, అక్షింతలు చక్కగా పూజ చేసుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయ కట్టుకొని మనము పూజ ముగించుకుంటామండి. ఇంకా ఈ అభిషేకం మనము ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో చేసుకుంటే ఇంకా విశేష ఫలితాలు కలుగుతాయి. అంతా చెయ్యలేము అనుకున్నా కూడానండి ఈరోజు మనము నీటితోటి కొంచెం నీరు సమర్పించి విభూది సమర్పిస్తే ఈ జగత్తులో ఉన్న పుష్పాలు, ఫలాలు అన్నీ ఒకసాట చేర్చి ఆ శివుడిని సమర్పిస్తే కలిగే ఫలితం కలుగుతుంది. ఇంకా పుష్పాలతో పూజించడం వల్ల మనకి భూలాభము కలుగుతుంది అండి. నాకు తెలిసిన పూజా విధానం, అభిషేక విధానము శివరాత్రి డేట్ అండ్ టైము మరియు నిషితకాల పూజా సమయము, ఇంకా అఖండ దీపం పెట్టుకొని జాగరణ చేస్తూ ఎలా చేసుకోవాలి పూజ, ఇవన్నీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అఖండ దీపం లేకుండా పూజ ఎలా చేసుకోవాలి అనేది రేపు వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. భోళాశంకర్నికి ఎంతో ప్రీతికరమైన అభిషేకం ఎలా చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్. ఏ ద్రవ్యాలతోటి చేయడం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో తెలిసింది కదా. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం నాడు మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూర్తిగా మీకు తోచినంత వరకు మీ ఇంట్లోనే ఉన్న వస్తువులతోటి అభిషేకం చేసుకొని ఆ శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.